వెల్కమ్ టు మై ఛానల్ లీజర్ లైన్. ఇదేంటనుకుంటున్నారా? పచ్చడి అని తెలుస్తుంది అనుకుంటా అందరికీ. కాకపోతే కొత్తిమీర పచ్చడి అందరూ పట్టే ఉంటారు, చాలామంది పెట్టుకుంటారు అనుకుంటా. గోంగూర లాగానే అనమాట. అండ్ ధనియాలు, జీలకర్ర అవి వేయించుకొని మిక్సీ పట్టేసి దీన్ని కొత్తిమీరని బాగా కడిగి వాటర్ పోయేంత వరకు వడగిన్నెలో వేసుకొని కొంచెం ఆరబెట్టుకొని దాన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకొని దీనిలో పేస్ట్ చేసేస్తాం, అంటే మిక్సీ వేసేస్తాము. మెంతి పొడి కొంచెం వేసి మిక్సీ వేస్తాం. అయితే దీంట్లో చింతపండు వేసుకుంటాం కదా నార్మల్గా, దీంట్లో కూడా నేను మామిడికాయ గుజ్జు యాడ్ చేశాను. దానివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంది. అలాగే చుక్కకూర కూడా ఒక కట్ట వచ్చి కొత్తిమీరకి ఒక కట్ట చుక్కకూర కూడా తీసుకొని దాంట్లో మ్యాంగో పల్ప్ యాడ్ చేసి ఇలా చేశాను అనమాట. చాలా టేస్ట్ చాలా అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. చిన్నులపాయి, ధనియాలు, మెంతులు, ఉప్పు, కారం. మన కొలతలు అందరికీ పచ్చళ్ళు అసలు తెలియని వాళ్ళు ఏమి ఉండరు కదా. కొలతలు మనకి తోచినట్టుగా, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా అలా వేసుకొని, చింతపండు బదులుగా ఈ మ్యాంగో పల్ప్ యూస్ చేస్తే చాలా బాగుంది. కావాలంటే మీరు ఉసిరికాయ సీజన్ కాబట్టి ఉసిరికాయ ఇదైనా యాడ్ చేసుకోవచ్చు. ఉసిరికాయల్ని బాగా కడిగి ఆరబెట్టేసి తుడిచి ఆయిల్లో కొంచెం సేపు అలా ఫ్రై చేసినట్టు చేస్తే మనకి గింజ సపరేట్ అయిపోతుంది. ఆ గింజలన్నీ తీసేసి ఆ పల్పుని దీంతో కలిపి పేస్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇయర్ అంతా ఉసిరికాయలు, మ్యాంగోలు దొరకవు కాబట్టి ఈ పచ్చి మామిడికాయలు దొరికే సీజన్లోనే వాటిని ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి ఇయర్ అంతా సి విటమిన్ ఇవన్నీ బాగా దొరుకుతాయి. చింతపండు కన్నా అందరూ కూడా వీటినే ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అందుకని నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.